హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరన్ డిసిప్లిన్. ఈరోజు మొదటి కరెంట్ అఫైర్ వచ్చి పిఎం ప్రణం స్కీమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రణం అంటే ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నౌరిష్మెంట్ అండ్ ఎమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి సుమారు 2.11 లక్షల కోట్లు కేటాయింపు ప్రకటించబడింది. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వినియోగిస్తున్నారు కాబట్టి దాన్ని తగ్గించి సమతుల్య ఎరువులు వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం పిఎం ప్రణం అనే స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఎందుకు అవసరం? భారతదేశంలోని యూరియా వంటి రసాయన ఎరువులు అధిక వినియోగం వల్ల నేల సారవంతం తగ్గుతుంది, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి, రైతులు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సమస్యలను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం ప్రణం అనే స్కీమ్ని తీసుకొచ్చింది. ప్రధాన లక్షణాలు ఏంటంటే రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, సేంద్రియ మరియు ప్రయత్నమ ఎరువులను ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ని అనేది తీసుకొచ్చారు. అయితే ప్రిలిమ్స్ పాయింట్ ఏంటంటే పిఎం ప్రణం సాయిల్ హెల్త్, మెయిన్స్ పాయింట్స్ వచ్చేసి అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. రెండవ కరెంట్ అఫైర్ వచ్చి ఇండియా ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్నేళ్లుగా మరింత బలపడింది. అయితే 2020లో ఈ రెండు దేశాలు కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ సంబంధాలు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి భద్రత, వాణిజ్యం మరియు సాంకేతిక సహకారం వంటి అంశాల్లో కీలకంగా మారాయి. మనకి సహకారం అందుతున్న రంగాలు మారిటైమ్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఎక్సైజెస్, క్రిటికల్ మినరల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సప్లై చైన్స్ వంటివి మనకి సహకారం జరుగుతుంది. అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇండో పసిఫిక్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, యూపీఎస్సీ మెయిన్స్ ఇండో ఆస్ట్రేలియా రిలేషన్స్, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్. మూడవ కరెంట్ అఫైర్ గురించి మనం తెలుసుకుందాం. మోడర్న్ ఇండియన్ పెయింటింగ్. ఇటీవల భారతీయ ఆధునిక చిత్రకళ గురించి చర్చల వార్తల్లో నిలిచాయి. ఇది భారతదేశంలో 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన కళా ఉద్యమంగా గుర్తించారు. ఈ కళా ఉద్యమంలో భారతీయ సాంప్రదాయ కళను పాశ్చాత్య చిత్రకళా శైలులతో కలిపి కొత్త రూపం అభివృద్ధి చేశారు. ముఖ్య చిత్రకారులు ఎవరంటే రాజా రవివర్మ గారు, నందలాల్ బోస్ గారు, అమృత్ షేర్ గిల్ గారు, అదేవిధంగా ఎంఎఫ్ హుసేన్ గారు. ఎందుకు ముఖ్యమైనది? భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. స్వతంత్ర ఉద్యమ సమయంలో జాతీయ భావనను బలోపేతం చేసింది. భారతీయ కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే వీటిలో ఫిలిమ్స్ పాయింట్స్ ఏంటంటే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, రాజా రవివర్మ, అమృత్ షేర్ గిల్, ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్. మెయిన్స్ పాయింట్స్ వచ్చి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ పెయింటింగ్, కల్చరల్ హెరిటేజ్. నాలుగవ కరెంట్ అఫైర్ గురించి మనం తెలుసుకుందాం. నర్మదా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ గురించి మనం తెలుసుకుందాం. నాలుగవ కరెంట్ అఫైర్ గురించి మనం ఇప్పుడు తీసుకుందాం. నర్మదా నది నీటి పంపిణీపై మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాజధాని రాష్ట్రాల మధ్య వివాదాలకు పరిష్కరించడానికి 1969లో నర్మదా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ నది నీటి పంపిణీ, ఆనకట్టలు ఎత్తు, విద్యుత్ ఉత్పత్తి మరియు పునరావాసం వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఎందుకు వార్తల్లో నిలిచింది? నర్మదా జలాల వినియోగం, సాగునీరు మరియు విద్యుత్పై మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రిలిమ్స్ పాయింట్స్ నర్మదా రివర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 NWDT. మెయిన్స్ పాయింట్స్ వచ్చి ఫెడరలిజం, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఐదవ కరెంట్ అఫైర్ గురించి మనం చూద్దాం. ప్లెసెంటా అండ్ స్టెమ్ సెల్స్. ప్లెసెంటా అనేది గర్భధారణ సమయంలో తల్లి మరియు శిశువును అనుసంధానించే అవయవం. ఇది శిశువుకు ఆహారం మరియు ఆక్సిజన్ అందిస్తుంది.
ప్లెజెంటాలో ఉండే స్టెమ్ సెల్స్ వైద్య రంగంలో చాలా ముఖ్యమైనవి. ఇవి దెబ్బతిన్న కణజాలాన్ని పునర్నిర్మించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఉపయోగాలు: రక్త సంబంధిత వ్యాధులు చికిత్స, రీజనరేటివ్ మెడిసిన్, టిష్యూ రిపేర్, మెడికల్ రీసెర్చ్. అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్: స్టెమ్ సెల్స్, ప్లెజెంటా, రీజనరేటివ్ మెడిసిన్. యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్స్: బయోటెక్నాలజీ, మెడికల్ రీసెర్చ్, హెల్త్ కేర్ ఇన్నోవేషన్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే మనం క్విక్ రివిజన్ ఏం చేయాలో కూడా చూద్దాం. ఈ రివిజన్లో మనం మోడర్న్ ఇండియన్ పెయింటింగ్ గురించి చేయాలి, బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి చేయాలి, రాజా రవి వర్మ గురించి చేయాలి, నర్మదా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ గురించి చేయాలి, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 గురించి చేయాలి, ప్లెజెంటా గురించి చేయాలి, స్టెమ్ సెల్స్ గురించి చేయాలి, రీజనరేటివ్ మెడిసిన్ గురించి మనం ఈరోజు రివిజన్ అనేది చేయాలి.